దానికి ఎప్పుడన్నా వచ్చినాయా? ఇవన్నీ ఏం జరుగుతుంది అంటే సూచనలు. ప్రారంభీయ సముద్రం వేడెక్కింది, అందుచేత ఆ కన్మలు అవి కూల్చబడి పారిపోతున్నాయి. బైబుల్లో మాటలు ఉన్నాయి, కొండలు పారిపోవును అని. అది పారిపోతుంది చూసారా? మొన్నటి పేపర్ల ఉత్తరాఖండ్లో రోడంతా బురదని, అంటే వర్షం కొడితే బురద వస్తాడు, అంత బురదనే నీళ్ళలా కొట్టుకొస్తాడు. ఇవన్నీ ఏం జరుగుతున్నాయి, ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, కారణం ఏంటి అని అంటే యేసు ప్రభు రాకడ సమీపంగా ఉందని మనం గుర్తిస్తాం. అనేకులను చంపుతున్నారు. 2016 నుంచి స్టార్ట్ అయింది. వందల మంది, వేల మంది, ఒక్కొక్క సంబంధంలో 300-400 మంది వేసేస్తున్నారు అటు సైడ్ అయితే. మరి ఇలా జరుగుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మెలకువగా ఉండాలంటే చాలా మెలకువగా ఉండాలి. ఈ జీవితము ఎప్పుడు పోతుందో తెలియదు, ఇంకా నేను భూమి మీద బతికి చాలా ఇంకా ఏదో చేస్తానని అనుకుంటారు, మంచిదే. కానీ క్రీస్తుకు దూరమయ్యే పరిస్థితి కలిగజేసేది ఏదైనా ఉంటే ముందు దానికి దూరం కావాలి మనం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఉన్న రోజులు తినండి, కడుపుట తినండి, మంచిగా కష్టపడండి, పనులు చేసుకోనండి, ఉండండి. కానీ ఒకటి, దేవునికి కోపం వచ్చే పని చేయకండి. దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేసేటువంటి ఉద్దేశంతో ఉండకూడదు. రోజు బైబిల్ చదవండి. బైబిల్ చదువుతున్నప్పుడు రాను కుటుంబ ప్రాంతాలు మొత్తం తగ్గిపోతున్నాయి. హాస్టల్ కుటుంబంలో కూడా లేవు, ఇప్పుడు విశ్వాసాల కుటుంబాల్లో లేవు. ఎక్కడ చూసినా అసలు ఏం జరుగుతుందో, హాస్టల్ ముఖం చూస్తే ఒక రకం కనబడుతుంది, విశ్వాసాల ముఖం చూస్తే ఒక రకం కనబడుతుంది. చేసిన ఒక బైబిల్ ఒక మాట రాబడ్డది, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలుకోగలిగి ప్రార్థించారు. ఉరికిపోయి శోధనలో పడతారు. ఉరికినోడు శత్రువు చేతిలో నుండి తప్పించుకోవాలి, కానీ ఉరికిపోయి శోధనలే శత్రువు అట్లే పడతారు. అంటే ఏమైతుంది అంటే మన దగ్గర ఏదో లోటు అయితే చేయవలసింది ఏదో చేయకుండా ఆగిపోవలసిన పరిస్థితి ఉండదన్న. కనుక భూమి మీద తినండి, మంచిగా ఆరోగ్యంగా ఉండే రీతిలో ప్రయత్నం చేయాలి. కానీ దేవుడు మీకు ఏదైనా చెబితే దాన్ని తిరస్కరించి మాత్రం పోకండి, జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఉంటే అంటే ఇప్పుడు అన్ని జల్లు చూడు, అయ్యా ఇది చెయ్యచ్చా చెయ్యరాదా అని వాళ్ళ అయ్యగానే తెలుసుకుంటే చెప్తాం. ఆ గ్రంథంలో చూసి ఇది చేయొచ్చు లేకపోతే చేయరాదు. మనోళ్ళు ఉరికిపోయి ఆలోనే పడతారు. అదంటే వాళ్ళు ఎంత లేరని వాళ్ళ క్రియలే చేస్తే మరి నిన్నెవరు రక్షించాలి, నిన్నెవరు బాగు చేయాలి? బాగు చేసినట్టే పక్కన పెడితే ఎవరు బాగు చేస్తారు? వాళ్ళు బాగు చేస్తారు, సాధారణ బాగు చేస్తుందని నాశనం చేస్తారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. సరే, కొన్ని వచనాలు మనం చదువుతున్న వాక్యంలోంచి అపొస్తలుల కార్యములు గ్రంథము 8వ అధ్యాయం. ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి గురించి ఒక 3 విషయాలు, ఒక వ్యక్తిలో ఒక 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అలాంటి మనలో ఏమన్నా దాగి ఉన్నాయా? ఎప్పుడన్నా మన పైన అధికారం చేస్తున్నాయా? మనల్ని నడిపిస్తున్నాయా? మనం ఎట్లా నడుస్తున్నాం అనేది దీని ద్వారా కొన్ని విషయాలు మనం తెలుస్తాము. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 29వ వచనము 30వ వచనం ఒకసారి చూద్దాము. చూడండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుతున్నా. ఎవరు అడుగుతున్నారు? ఫిలిప్ అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? నపుంసకుని అడుగుతున్నారు. చెప్పండి, ఎవరు అడుగుతున్నారు? ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. మనం నేర్చుకునేది ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి 3 విషయాల గురించి.
ఇంకొక 3 వీలుంటే చెప్తున్నా, లేకపోతే లేదు. కానీ ఒక వ్యక్తి గురించి ఇందులో మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అయితే ఇంకా ఇంకొక మాట మనం చూద్దాం. 26వ వచనం చూడండి. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు. ఇప్పుడు ఈ మాటలు మనం గుర్తిద్దాం. ఇప్పుడు యెరూషలేములో నుండి గాజాకు పోవు మార్గంలో వెళ్తున్నాడు. ఇప్పుడు ఫిలిప్పుకు దేవుని ఆత్మ చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆ యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గంలో వెళుతున్న ఒక వ్యక్తి అక్కడ నుంచి పోతాంటున్న రథం ఉన్నది, ఆ వ్యక్తిని నువ్వు వెంటనే కలుసుకో అని చెప్తున్నాడు అక్కడ. చెప్తున్నప్పుడు అప్పుడు మనం ఇంతకుముందు చదివిన లేఖనాల్లో ఫిలిప్పు వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు. ఈ కలుసుకున్నటువంటి వ్యక్తి వెళ్ళి కలిసినటువంటి వ్యక్తి పేరేం పేరు? ఏం పేరండి? లేకపోయినా మన రథం మీద పోతున్న వ్యక్తి పేరేంటి? నపుంసకుడు అని పేరంట లేదు కానీ ఒక నపుంసకుడు అట్లా ఉండరాలి. తర్వాత ఆ నపుంసకుడు కలిసిన వ్యక్తి పేరు ఫిలిప్పు అని ఉండేది. కనుక ఇతను వెళుతున్నటువంటి ఈ యెరూషలేములో నుండి మన గాజాకు పోతున్నటువంటి మార్గం అంటే యెరూషలేముకి వచ్చాడు, దేవుని ఆరాధన చేసుకున్నాడు. అయితే అతను వెళుతున్నాడు కానీ ఆ వెళుతున్నటువంటి మార్గము గాజా మార్గం అంట. ఏ మార్గం అంట? అందరు చెప్పండి, అందరు అన్నారా? గాజా మార్గం. ఇప్పుడు నపుంసకుడు ఏ మార్గంలో వెళ్తున్నాడు? గాజా మార్గంలో వెళ్తున్నాడు. అందరు అనండి, గాజా మార్గంలో వెళ్తున్నారు. నపుంసకుడు. ఓకే, ఇప్పుడు అందరికి అనాల్సింది కానీ ఓకే. కనుక ఈ ఫిలిప్పుతో దేవుని ఆత్మ చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని కలుసుకోవాలి, ఆ గాజా మార్గమున వెళుతున్నటువంటి వ్యక్తిని కలుసుకోవాలి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక 3 విషయాలు ఏమిటంటే, యెరూషలేమునకు వెళ్ళినాడు, యెరూషలేములో ఉన్నాడు, అక్కడ దేవుని ఆరాధించుకున్నాడు. అంతే కదండి. ఇప్పుడు 27వ వచనములో ఆ మాట ఉన్నది, ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండేది. యెరూషలేమునకు వెళ్ళాడు, యెరూషలేములో దేవుని ఆరాధించాడు, అక్కడ చెప్పే మాటలు విన్నాడు, మళ్ళా తిరిగిపోతున్నాడు. కానీ అతడు వెళుతున్నటువంటి మార్గము గాజా మార్గం. ఏ మార్గం పోతున్నాడు? గాజా మార్గం పోతున్నాడు. అయితే ఇక్కడ ఈ వ్యక్తిలో ఒకటి ఏంటంటే, ఇతడు మంచి ఇప్పుడు యెరూషలేమునకు వెళ్ళే విషయము, దేవుని ఆరాధించే విషయము అదంతా చూస్తే మంచి భక్తి గలవాడు. అంతే కదా. ఇప్పుడు మనం గుడికి వచ్చినాం, మనం సభలు కొట్టినాం, పాట పాడినాం, ప్రార్థన చేసినాం, కానిపిస్తున్నాం, మనం కూడా కలిసి మాట్లాడుకుంటాం. ఇవన్నీ మంచి భక్తి సంబంధం. ఒకరి విషయం ఒకరి బాధ ఒకరు భరిస్తున్నాం. ఓకే, భక్తి గలవాడు. అంతే కదండి, భక్తి గలవాడు. నేను భక్తి గలవాడిని అని గుడ్డ మీద చేసుకుంటే ఇక్కడ డబ్బు అంటదా, డబ్బు అంటదా తెలుసు. దేవుడు అంటదా, దయ్యం అంటదా తెలుసు కదండి. హల్లెలూయా అంటదా, రే అంటదా తెలుసు. అట్లా ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఆ వ్యక్తి మొదటిగా ఒకటోది భక్తి గలవాడు. రెండో విషయం ఏంటంటే గ్రహింపు లేనివాడు. రెండవ విషయం ఏంటిది? మొదటిది భక్తి గలవాడు, రెండవది గ్రహింపు లేనివాడు, మూడవది వాక్యం విని నేర్చుకునేవాడు. మూడవది ఏంటిది? వాక్యం విని నేర్చుకునేవాడు. అందరికి వాళ్ళు అంటలేదు.
వాక్యం విని మూడవది వాక్యం విని నేర్చుకునేవాడు. రెండవది ఏంటిది? గ్రహింపలేనివాడు. మూడవది ఏంటిది? వాక్యం విని భక్తి గలవాడు. భక్తి గలవాడు గ్రహింపు లేనివాడు, వాక్యం విని నేర్చుకునేవాడు. ఎందుకు మరి ఇలా ఇతడు యెరూషలేముకి వెళ్ళి దేవుని ఆరాధించే, అక్కడ వాక్యం వినే, భక్తి చేసే, పూజ చేసే, మళ్ళీ దాని దగ్గరికి పోతున్నాడు? గాజా మార్గం ఏంటిదో ఒకసారి చూద్దాం. ఇతడు వెళుతున్న మార్గము గాజా మార్గము. ఇతని జీవితంలో ఒక ముఖ్యమైన 3 విషయాలు ఉన్నాయి. భక్తి గలవాడే కానీ గ్రహింపలేని వాడు, భక్తి గలవాడే కానీ వాక్యం విని నేర్చుకునేవాడు. మనం ఎన్నిసార్లు వాక్యం వింటున్నాం? ఈ రోజు విన్న వాక్యాన్ని ఎప్పుడైనా మనం నేర్చుకున్నట్టుగా ఉన్నదా, గుర్తున్నదా అని నేను ఎమ్మెల్యే అడిగాను. కానీ నేను అడిగితే బాగుండేది. దేవునికి మీరు చెప్పుకోవస్తే బాగుండేది. కనుక ఈ 3 విషయాలు ఒక వ్యక్తిలో 3 విషయాలు ఉన్నాయి. భక్తి గలవాడే, రెండవది గ్రహింపలేనివాడు, మూడవది వాక్యం విని నేర్చుకునేవాడు. ఆ రీతిగా భక్తి గలవాడుగా ఉన్నాడు. ఆరాధించడానికి వెళ్ళినాడు, మంచిగా ఆరాధన చేసినాడు, యెరూషలేములో ఉన్నాడు, దేవుని సన్నిధిలో మధ్య భోజన చేసినాడు, బలులు అర్పించి అన్ని చేసినాడు. కానీ మళ్ళా తిరిగి వెళ్తున్నప్పుడు గాజా మార్గం వెళ్తున్నాడు. ఆ గాజా మార్గం ఎలాంటిదో ఇందులో ఈ యొక్క 7 మార్గాలు, 7 విషయాలు నేను త్వరగా చెప్పి ముగిస్తాను. ఈ గాజా మార్గం ఎలాంటిది అంటే ఇది చాలా డేంజరస్ మార్గం. ఎలాంటిదన్న? డేంజర్. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ కార్డ్ ఉంటది, తర్వాత మీరు రైల్వే స్టేషన్ కాడికి పోతే ఈ 25,000 వాట్ ఏదో వాట్స్ అని ఉంటది. డేంజర్ అని రాసి దాన్ని ముట్టుకుంటే మాడిపోతాం, ముట్టుకుంటే దెబ్బగా చచ్చిపోతాం. ఇతను వెళుతున్నటువంటి మార్గం డేంజర్ మార్గం. ఏ మార్గం అది? గాజా మార్గం. గాజా మార్గం ఎలాంటిది? డేంజర్ మార్గం. అంటే డేంజర్ మార్గం అంటే అది పాపము కలిగించే మార్గము, తర్వాత నాశనము కలిగించే మార్గము, గుడ్డితనము కలిగించే మార్గం. ఇతడు వెళుతున్నటువంటి మార్గము నాశనకరమైనది, పాపకరమైనది, గుడ్డితనము కలిగించేది. ఇతడు చక్కగానే గుడికి వచ్చాడు, మంచి భక్తిగా చేశాడు, అంత బాగానే ఉంది. కానీ అల్లుడు మంచివాడు అన్నట్టు, కానీ అల్లుడు శని. అల్లుడు మంచివాడు, అల్లుడు మాత్రమే శని. చాలు, అందరూ మంచోళ్ళే కానీ ఏది రక్తం చేయమని అందరూ మంచోళ్ళే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఇతడు అంత బాగానే ఉన్నాడు, మంచిగానే చర్చికి వెళ్ళినాడు, గుడికి వెళ్ళినాడు, ప్రార్థన చేసినాడు, ఆరాధన చేసినాడు, అన్ని చేసినాడు, అంటే పూజ చేయవలసిన విధానం అంతా చేసినాడు. కానీ మంచి భక్తుడే, చూడడానికి చాలా భక్తిగానే ఉన్నాడు. యెరూషలేముకు పోతున్నట్టే భక్తి గలవాడే, మంచిగా పూజ చేస్తున్నాడు, గుళ్ళకి వెళ్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, భక్తి గలవాడే. కానీ గ్రహింపు లేక వాక్యం విన్నాడు కానీ నేర్చుకోక అతడు వెళ్తున్నాడు, మార్గం తప్పి వెళ్తున్నాడు. అది పాపంతో కూడినటువంటి మార్గంలో వెళ్తున్నాడు, నాశనము కలిగించేటువంటి మార్గాన్ని వెళ్తున్నాడు. తర్వాత గుడ్డితనం కలిగించే మార్గంలో వెళ్తున్నాడు. అతను ఎత్తుకోవాలి, వెళ్ళవలసిన చోటు అతనికి అర్థం కాలే, నడవలసిన మార్గం అతనికి అర్థం కాలే. ఇప్పటికీ క్రైస్తవులుగా చాలా మంది ఉన్నారు. ఎలా టైంకు ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా టైంకు కుటుంబ ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా టైంకు చర్చికి రావాలో తెలియదు, ఎలా టైంకు టైం ఎట్లా పాటించాలో తెలియదు. ఇలా ఎంతో మంది వెళ్తారో లెక్క పెడితే, లైన్ కడితే కదండి. అలా నువ్వు అని నేను ఎవరి గురించి అనడం లేదు. కానీ ఇక్కడ సంగతి మనం గుర్తిస్తే నా పాపము, నాశనము, గుడ్డితనం ఇది ఎంతో మందిలో ఉంటారు. ఇలా గాజా వెళ్ళేటువంటి ఆ మార్గములో అతను నడుస్తున్నాడు కనుక ఇప్పుడు ఆ యొక్క నపుంసకుడు ఇలాంటి 3 విషయాల్లో వెళ్తున్నాడు అన్నట్టు. ఆ మార్గము 3 కలగజేస్తుంది. పాపము కలగజేస్తుంది, నాశనం కలగజేస్తుంది, గుడితనం కలగజేస్తుంది. అందులో వెళ్తున్నాడు. అదే
దేవుడు ఏమన్నాడు? నీతి మార్గంలో నడవమన్నాడు గాని రాజ మార్గంలో పోబెట్టాను ఎప్పుడు చెప్పలేదు. అక్కడ చెప్పిండ దేవుడు చెప్పినట్టుగా తెలియదు లేదు. అలా వెళ్తున్నారు. ఇక రెండవ మార్గం చూద్దాం. యూదా రాసిన పత్రిక 11వ వచనము చూద్దాం ఒకసారి. ఇక్కడ కాయను నడిచిన మార్గం. ఏ మార్గం? ఎవరు నడిచిన మార్గం అంటే కాయను నడిచిన మార్గం. చదవండి ఒకసారి. ఎవరు చదువుతారు? కాయను నడిచిన మార్గం. వారు కాయను నడిచిన మార్గమున నడిచిది. కాయను నడిచిన మార్గం. తర్వాత ఇక్కడ కాయను నడిచిన మార్గము వేషధారణ. కాయను నడిచిన మార్గం, ఆయన నడిచిన మార్గం అంటే ఒక జీవిత విధానం. అట్లా మనం వెళ్తున్న పద్ధతులు, మనం ఎదుక చేస్తున్న విధానాలు, మనం కోరుకున్న కొన్ని కోరికలు, కొన్ని ఆలోచనలో ఉన్నటువంటి ఆకర్షణీయమైనటువంటివి కొన్ని ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటిది అంటే కాయను వేషధారణ అంటే దేవునికి నేను చాలా బాగుంటున్నా అనేది. కానీ అక్కడ దేవుడు ఒప్పుకుంటున్నాడు కదా. దేవుడు ఏమన్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అన్నాడు. మీరు సున్నపు కొట్టిన గోడలు, సమాధులు, సున్నపు కొట్టిన సమాధులకు సున్నపు కొట్టి ఎంతుంటాయి? నల్లగా కనబడాలి. లోపలంతా పుల్లు బట్టి మురుగు పాడు. జీవితము, హృదయ స్థితి, పాపము, స్వభావము, చెడుతనము, అవివేకము, ఎంత చెడ్డతనంతో నింపబడి ఉన్నారు. కానీ బయటికి మాత్రం చల్లగా కనబడుతున్నారు. మొత్తం ఆ సుందరకున్న సమాధుల వాళ్ళు ఉన్నారు మీరు అని ఆ పరిచయాల గురించి, శాస్త్రాల గురించి అంటారు. అంటే ఆయన ఎలాంటి మార్గంలో నడుస్తున్నాడు అని అంటే వేషధారణ. వేషధారణ అంటే మీకు ఒకటి చెప్తాను. మత్తయి వార్త 6వ అధ్యాయంలో వాళ్ళు ఉన్నారు. అంటే మీరు వేషధారణ చేసినట్టు చేయకూడదు అని ఉంటుంది కదా. 6వ అధ్యాయంలో అంటే చూడండి, 5వ వచనం చదవండి. ఇప్పటికీ కొంతమంది ఉంటారు, ఆ ఎమ్మెల్యే గారు అంటే అక్కడ దువాడు సూత్రుడు అంటే దాన్నే ప్రార్థన చేస్తారు. ఒక నచ్చుడి చర్చ్ గారికి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకోమంటే 3-4 గంటలు ముచ్చట పెట్టి కాడికి అయ్యో నేను దేవుని మందిరానికి వచ్చిన కొద్దిగా ఆడ కూర్చొని ప్రార్థన చేసుకుంటా, కొంచెం కూడా బైబుల్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, చదువుకుంటా అన్నట్టు ఆలోచన లేదు. అంటే అతను చేస్తాడా చేయడానికి తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేశాను, చేయించడానికి కూడా ప్రయత్నం చేశాను, కానీ చేయలేదు. అంటే మందిరంలో రావడం, మందిరంలో ప్రార్థన చేయడం వారికి ఇష్టము లేదు. ఇది వేషధారులు ఏంటనంటే వేషధారుల వల్ల మీరు ఉండద్దు అని అంటారు. ఇంకా 2వ వచనంలో వేషధారులు ఉన్నారు చూడండి. 6వ 2వ వచనంలో, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలో, వీధులలో చేయలాగున నీ ముందర బూరబూ చేసుకో. వాళ్ళు వేరే చేస్తారు, వీధులలో చేస్తారు, తర్వాత సమాజ మందిరములలో చేస్తారు. వారి పేరు వ్యాఖ్యతల కొరకే చేస్తారు, కానీ దేవుని మహిమ కొరకు చేయరు. ఆ రీతిగా దేవుడు చూస్తున్నాడు, నేను దేవునికి చెయ్యాలి లేదా నీయాలని దేవుని మహిమ కొరకు చేయాలి. కానీ అలా వేషధారులు సమాజ మందిరములో, వీధులలో వారి యొక్క గొప్పతనం పొగడాల. ఇదిగో ఆయన డబ్బులు ఇచ్చిండని నేను ఈ మీటింగ్ కు నేను ఒక 10,000 ఇస్తాను, కానీ అందరికంటే ముందే నా పేరు ప్రకటన చేయాలి, అక్కడైతే నేను ఇస్తాను అన్నాడు. నీకు అర్థమైందా? ఏమైంది? నేను మీటింగ్ పెడుతుంది కదా పాస్టర్ గారు, ఈ మీటింగ్ నేను 10,000 ఇస్తాను,
కానీ అందరికంటే ఫస్ట్ పేరే నా పేరు చదివి ఫలాని జాను గారు ఈ మీటింగ్ను ఈ సేవను ప్రేమించి ఈ సేవ కొరకు 10,000 రూపాయలు దానముగా చేసినాడు, అందరు సభలు కొట్టండి అని చెప్పారు. అట్లయితే నేను ఇస్తాను. అంటే వేషధారణ అంటే ఇట్లా ఉంటాయి. అంటే ఇవి వాళ్ళు సమాజ మందిరాల వీధుల్లో గూర ఉంచుకుంటున్నారంటే వారి గురించి గొప్పతనంగా ప్రకటన చేస్తే తప్ప 10 రూపాయి అంటే వాళ్ళు ఇస్తారు. కానీ అట్లా చెప్పి తీస్తారు. ఆ రేపు కొంతమంది ఒకసారి మీటింగ్ లో ఒక ఆయన నేను కానుకలు పడుతున్నా, కానుకలు పడితే ఒక పేపర్ ఇచ్చి ఇగో తప్పకుండా ఇది తీసుకుపోయి అయ్యగారికి ఇచ్చి అలాంటి పేరు గల వ్యక్తి ఇగో ఈ కానుక ఇస్తున్నాడు, దాన్ని ప్రకటన చేయమని చెప్పు అని. మర్చిపో అంత బాధపడతాడు ఆయన. దేవుడు చూస్తాడు కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వేషధారులు కాయను కూడా కానుక తెచ్చినాడు దేవుడు. కానీ దేవుడికి ఇష్టం లేని కాదు, దేవుడికి ఇష్టం లేని విధంగా చేయడం చేస్తారు కానీ ఇష్టం లేకుండా చేయడం, అని అంగీకరించకుండా చేయడం, మన ఇష్టం వచ్చినట్టుగా చేయడం, ఇవి ఇలా కాదండి. అలా ఏదన్నా దేవుని కొరకు చేసేది ఏదైనా కానీ అది ఎట్లా చేయాలంటే దేవుడికి ఇష్టమైన పద్ధతులు చేయాలి. నీకు ఇష్టం ఉంది, నీకు కోరికలు ఉన్నాయి, నీకు తలంపులు ఉన్నాయి, నీకు జ్ఞానం ఉంది, నీకు అన్ని ఉన్నాయి. కానీ దేవునికి ఇష్టమైన నీకెంత ఉన్నా నువ్వు దేవునితో సమానమైన వాడవు కావన్న సంగతి మాత్రం గుర్తు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఫస్ట్ మార్గం ఏంటిది? అది కాదు, మన మార్గాలకు వచ్చినాం కదా. గాజా మార్గం. రెండవ మార్గం కాయను నడిచిన మార్గం. మూడవ మార్గం బిలాము మార్గం. ఈ మార్గం ఎలాంటిదంటే ధనాపేక్ష కలిగిన వ్యక్తి. ధనాపేక్ష ఇది కూడా అక్కడనే ఇప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్న వాక్యం విడుదల ఉంటారు. బిలాము నడిచిన మార్గం అని ఇంతకుముందు చదివినాం కదండి. ఉన్నదా చూడండి, ఎంత చదివినాం? యూదా 11వ వచనంలో ఉన్నది. అది బిలాము నడిచిన మార్గము అని ఉన్నది. ఏ బైబిల్లో ఉందా చూడండి పురుషుల. అందరిది ఏదైనా నేర్చుకోవాలి బైబిల్లో. తర్వాత వాక్యం ఇలా బయటికి వెళ్ళిన తర్వాత అది తప్పు ఇది తప్పు అని బయట మళ్ళా తప్పుడు బోధ చేయకూడదు. ఇక్కడ చదువుతున్నప్పుడు ఆ వచనం అలా ఉన్నదా లేదు దాన్ని చూడడం మనం ఒక బాధ్యతగా చేసుకోవాలి. అరే చూడండి, బిలాము నడిచిన మార్గం. అదే మార్గము అని అంటే దేవుడు ఒకసారి చెప్పాడు, దేవా మరి బాలాకు రమ్మంటున్నాడు, నేను వెళ్తానంటే దేవుడు ఏమన్నాడంటే అటు వెళ్ళొద్దు అన్నాడు కనుక నేను రాను రాజుగారు, నేను ఆ మార్గం రానంటే మళ్ళీ ప్రార్థన చెయ్యి, ఒకవేళ మళ్ళీ ఆలోచిస్తాడేమంటే మళ్ళీ వచ్చండి ప్రభా మరి నేను అటు పోవాలి నాన్న, మళ్ళీ 2 రోజులు పోమని తీసుకుంటే తప్పుడు మళ్ళీ చేస్తారు. ఒక్కసారే దేవుడు చెప్తాడు, రెండోసారి అద్దంటే ఆగాలి, మళ్ళీ రెండోసారి కూడా పోమంటే పోవాలి. అద్దంటే కూడా పోయిందంటే దాని అర్థం ఏంటి? అక్కడ ధనము నీకు ఇంతడు నువ్వు కోరుకున్నంత ధనం ఇస్తానక గాలి వేసిండే చేప పట్టడానికి. నువ్వెంత కోరుకుంటే అంత ధనము నీకు ఇస్తాను, డబ్బు ఇస్తాను. కానీ నువ్వు వచ్చి ఆ ఇశ్రాయేలు ప్రజలను శపించాలి. ఆయన ఆ బాలాకు రాజు వెలుస్తున్నది ఎందుకనకనంటే నువ్వు వచ్చి నీ మాట దేవుడు వింటాడు కనుక నువ్వు వచ్చి ఆ ప్రజలను శపించు, అందుకు నీకెంత కావాలంటే అంత ధనం ఇస్తాను, నువ్వు రమ్మన్నా. అలా అలా రమ్మన్నప్పుడు దేవుడు అద్దన్నాడు, దేవుడి దగ్గర ప్రార్థన అద్దన్నప్పుడు దేవుడు అద్దం నేను రాను అని ముందు కరెక్ట్గా చెప్పినాడు. ప్లీజ్ మళ్ళీ ప్రయత్నించి 100 సార్లు ప్రయత్నం చేసి ఇదే మాట అడిగింది కదా, ఒక్కసారికి దేవుని మాట కాదంటే ఆగుతావా, చెయ్యి అన్నట్టుగా చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రభా మళ్ళా మరి వెళ్ళమంటావంటే దేవుడు మళ్ళీ పొమ్మన్నాడు. అంటే మళ్ళీ ఇప్పుడు పొమ్మన్నాడంటే దేవుని ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఇతడు ధనాపేక్ష గల వ్యక్తి. ఇప్పుడు ఇంకా నేను 10 సార్లు వద్దన్నా మళ్ళా పోత ప్రభా నాకు చెప్పు ప్రభా, మళ్ళా పోత ప్రభా నాకు చెప్పు ప్రభా, మళ్ళా పోత ప్రభా ఇదే అంటాడు. ఓరనాయన అని అన్నాడు. అట్లా ఇప్పుడు నీ మనసు అంతా ఎక్కడుంది? అక్కడ
ఒక ఆయన ఏం చేశాడంటే ఒకసారి ఒక పట్టణానికి లేదు, అక్కడ ఒక పెద్ద తప్పు చేశాడు, తప్పు చేశాడు. చేయకుండా తప్పు చేస్తే అసలు ఆ పొయ్యి తనలో వచ్చాడు. మళ్ళీసారి తనలో పడితే ఎందుకో నేనెటు ఇటు జగిత్యాల సైడ్ పోయి మళ్ళీ వస్తున్నాను, కానీ వాడు బస్ వచ్చాడు. అయ్యగారు ఓహో నువ్వు కలవడం దేవుడు చిత్తపడ్డాడు. అయ్యగారు చాలా వందనాలు, నువ్వు కలవడం దేవుడు చిత్తపడ్డాడు. అరే నాకు తెలియదు, నీకైతే తెలిసింది దేవుడు చిత్తమని. ఎట్లా నీకు తెలిసింది అంటే అయ్యగారు నేను ఫలాన్ని పట్టడానికి వరంగల్ పట్టడానికి పోవాలి, దేవుడు అక్కడ విచారం చేసినట్టు మరి పోతే ఇది పోతే నేను అక్కడ అంత క్షేమంగా ఉంటుందా అంటే నువ్వు సేవకి వెళ్తానవా? నేను ప్రార్థన చేయడానికి, దీవించడానికి, పంపడానికి, నువ్వు తప్పు చేయడానికి వెళ్తున్నావు. చెప్పు చెప్పు చెప్పండి బాబా, ఇతనికి ఏం జరుగుతుందో చెప్పుదేవా, నేను ప్రార్థన చేస్తాను. వెళ్ళిన తర్వాత ఇతని కాళ్ళు చేతులు కట్టేసి మంచిగా దూరానికి వేలాడేసి తోడు కొడతాడు. అది దేవుడు చూపెట్టాడు. పోతే నువ్వు నేను చావ కొడతాను, అయితే చచ్చి అన్నత్తావు శవమై దబ్బన కొనపాలతో విడిచిపెడితే, మళ్ళా దబ్బన విడిచిపెడితే ఎవరన్నా కనికరిస్తే ప్రాణాలతో బయటపడతావు, ఒకవేళ నువ్వు చచ్చేటట్టుంటే ఓ అని చెప్పి దేవుడికి ఇట్లా చెప్పు కదా మంచి ఇలా. ఇప్పుడు కూడా ఎవరికి చెప్తలేదు కదా, బిడ్డ నక్కమాడ నక్కమారితే నువ్వు మారు మనసు పొందాను, ఎంత మంచిగా మాట్లాడితే మారు మనసు పొందు బిడ్డ అంటే మనమేమనుకుంటామంటే మీరు ఎప్పుడు మారు మనసు పొందినాను. అసలు నేను కరెక్ట్ గా నిలబడి చూస్తే లేనే లేదా. విన్నారండి? తొందరగా చెప్పండి ఒకసారి. అంటే ఉన్నారా అని దానికి అట్లా ఈ రీతిగా మన మనసు లేని విధంగా కనబడతాం. అంటే ఇక్కడ ఈ బిలము ఏదంటే ధనాపేక్ష, ధనం. ఇప్పుడు ధనం కొరకు మనుషులను బలిస్తా ఉన్నా, ధనము కావాలి ఇతనికి, ధనము కావాలి. ఆ ప్రజలను ఏమైతే నాకేంది, ఆ ప్రజలు పాడైతేంది, నాశనం అయితేంది, చత్తేంది, బతుకుతేంది, నాకు మాత్రం ధనం కావాలి. వాళ్ళని సేవించడానికి పోతానే ఉద్దేశం అర్థంలో ఉన్నది. అందుకని విరామ నడిచిన మార్గమున నడవకూడదు. అంటే 7 మార్గాలు. ఒక మార్గము గాజ మార్గం, రెండవది కాయన మార్గం, మూడవది విరామ మార్గం, ఇక 4వది కొరాహు మార్గం, కొరాహు నడిచిన మార్గం. 4వది ఏంటిది? కొరాహు మార్గం. ఇతడు దేవుని మీదనే, దేవుని సేవకుల మీదనే ఆరోపణలు చేసేటువంటి వ్యక్తి. కొరాహు ఏంటంటే, ఏంటి బ్రదర్ నీకొక్కరికే తెలుసా, మేము సేవకు సమర్పించుకోలేదా, మాకు తెలియదా దేవుని వాక్యం, మేము చిన్నప్పటి నుంచి మా కళ్ళ కాంచెలు క్రైస్తవులమే, నువ్వు చెప్పినంత మాత్రాన మేము వినవలసిన అవసరం మాకుందా? అసలు మేము కూడా బలులు అర్పిస్తాం, మేము కూడా ప్రార్థనలు చేస్తాం, మేము కూడా బైబిల్ చదువుతాం, మాకు సమస్తము తెలుసు, అసలు నువ్వు చెప్పగానే మేము వినవలసిన అవసరం ఏముంది కదా అని మోషే మీద ఎన్ని నేరారోపణలు చేసినాడు కొరాహు. ఆ రీతిగా అంటే కొరాహు ఏం చేశాడంటే దేవుని సేవకుల మీద అన్ని నేరారోపణలు చేయడం. ఆ సేవకుడు మంచోడు కాదు, ఈ సేవకుడు మంచోడు కాదు, ఇతడు ఇట్లా గట్లా గట్లా అని అన్నోళ్ళు ఎంతమంది లేరు. మీరన్నవ్వని నేను ఎవరినన్నా కానీ అట్లా నేరారోపణ చేసిన జీవితం కలిగిన వ్యక్తులు లేకుండా ఉన్నారంటే గ్రేట్ మన సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా కనుక ఈ కోరాహు నడిచిన మార్గం ఏంటంటే నేరారోపణలు చేయడము, అన్ని తప్పులు మోపడం, అన్ని తప్పులు మోపే వ్యక్తిగా జీవించడం. ఒక సేవకుడు తప్పు చేసే వ్యక్తి చేసుకొని బైబిల్లోనే రాయబడింది. ఎంత రాయబడింది అంటే నీతి మంతునివా ఇంకా నువ్వు నీతి మంతునిగానే ఉండు, పరిశుద్ధినివా ఇంకా పరిశుద్ధినిగానే ఉండు, నువ్వు అపవిత్రునివా ఇంకా అపవిత్రుగానే ఉండు, నువ్వు న్యాయం చేసేవాడిగా ఇంకా న్యాయం చేస్తున్నావు. నువ్వు తప్పు చేసేవాడిగా ఉండదలుచుకొని అట్లా వేషధారంగా కలపడితే వ్యక్తిగా ఉండాలనుకున్నాడు కనుక అతను అట్లనే ఉంటున్నాడు, చెప్తే కూడా వింటలేడు, కానీ విడిచిపెట్టాలి ఆ వ్యక్తిని. గంతే కోరాహు మార్గం. కోరాహు యొక్క మార్గము నేరారోపణ చేయడం అన్నారు. మార్గం అంటే జీవిత విధానాలు, అంటే విరోధంగా పోవడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంది. ఇది 4వ వ్యక్తి.
4వ వ్యక్తి ఈ రీతిగా చేస్తూ ఉంటారు. ఇక 5వ మార్గం ఏంటంటే రక్షణ మార్గం. ఏ మార్గం అండి? రక్షణ మార్గం. రక్షణ మార్గం. రక్షణ మార్గం కనుక ఇది రక్షణ మార్గం. ఒకసారి ఇక్కడ చూస్తాము, ఒక వాక్యం చూద్దాము. యెషయా గ్రంథం 30:20 ఇక్కడ చూడండి. అక్కడ ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనం. అక్కడ ఏమనిందో చూద్దాం, ఒకసారి చదువుదాం. 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అని. నువ్వు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ. ఇదే త్రోవ అంటే యేసు ప్రభువు దగ్గర యేసు ప్రభువు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవము. సత్యమును నేనే జీవము. ఈ భూలోకం నుండి పరలోకానికి చేరాలంటే అసలు ఆ మార్గము నేనే, ఆ రక్షణ మార్గమైనది నేనే అని చెప్పాడట. కనుక ఆ మార్గంలో నడవాలని ఇక్కడ 5వ మాట చెప్పడం జరుగుతుంది. ఇక 6వ మాట ఏంటంటే సిలువ మార్గం. 6వ మాట ఏంటిది? సిలువ మార్గము. లూకాసు వార్త 13:33 ఒకసారి చదవండి. లూకాసు వార్త 13:33 చదవండి. సిలువ మార్గం. అంటే ప్రవక్త యెరూషలేమునకు ఎట్లా ఉన్నారు? ప్రవక్త యెరూషలేము వెలుపల నశింప వల్లపడదు. అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు అసలు ఎక్కువ శ్రమ. ఇక్కడ చూడండి, 39 దెబ్బలు కొట్టిన కాడ లోపలనే ఇలా జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే సిలువ మార్గం అని అంటే ఇక్కడ చాలా 39 దెబ్బలు తిన్నాడు, చాలా శ్రమలు అనుభవిస్తూ ఆయన బయటకు ఆ కలవరి కొండకు వెళ్ళినాడు. అంటే ఇక్కడ కొన్ని శ్రమలను మనము అనుభవించడము అని. అంటే శ్రమలు వచ్చినప్పుడు భయపడకూడదు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు భయపడకూడదు. ఆ శ్రమల మార్గాలను సిలువ లేనిదే సింహాసనం లేదని టీచర్లు బోధించేవాడు బైబిల్ టీచర్లు. అంటే సిలువ మార్గం అంటే కొన్ని శ్రమలతో కూడిన సమయం. ఆ సమయంలో మనము చాలా ధైర్యంగా నిలబడాలి. తర్వాత ఇందులో ఎట్లా ఉన్నదంటే, ఒకటి ఈ సిలువ మార్గంలో ఒక 3 విషయాలు ఉంది. ఒకటి పాదములు కడిగినది విధానం, రెండవది తగ్గించుకున్నటువంటి విధానం, మూడవది మాదిరి చూపే విధానం. మొదటి పేతురు 2:22 వచనాల్లో ఈ విషయాలు. ఇలా అంటే పాదములు కడుక్కోవడము, తర్వాత తగ్గించుకోవడము, తర్వాత ఇక్కడ మాదిరి చూపడము ఏ రీతిగా ఉంటుంది అన్నమాట. కనుక ఇక 7వ మార్గము రాజా మార్గం. ఇది పరిశుద్ధులు నడుస్తారు. రాజా మార్గములు ఎవరు నడుస్తారంట? పరిశుద్ధులు నడుస్తారు. యెషయా గ్రంథము 35:8 ఒకసారి చూడండి. యెషయా గ్రంథం లాస్ట్ మాట అయిపోయింది. 35వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. 35:8 ఆ మార్గంలో నడిస్తే చాలా బాగుంటదంట. ఒకవేళ ఇంతవరకు మూఢత్వంగా జీవించేటువంటి వారముగా ఉన్నాం అనుకోండి, ఒకవేళ ఆ మార్గంలో నడిస్తే చాలా తట్టుకోకుండా ఉంటారు. అందుకనే ఇది పరిశుద్ధులు నడిచే మార్గము, రాజా మార్గం. కనుక ఈ 7 మార్గాలలో అసలు
నడిచిన విధానం మనం చూసాము. మొదటి మార్గము గాజా మార్గం కదండి. అవును. గాజా మార్గము, కయుని మార్గము, బిలాం మార్గము, కొగహ మార్గము, రక్షణ మార్గము, శిల మార్గము, రాజా మార్గము. కనుక మనము నడిచేది ఇప్పుడు ఇక్కడ కావలసినది ఏంటంటే పరిశుద్ధులు నడిచేటువంటి మార్గం. పరిశుద్ధులు నడిచే మార్గం కనుక మనము పరిశుద్ధులు నడిచే మార్గములోనే నడవడానికి పిలువబడ్డాము, ఎన్నిక చేయబడ్డాము, ఏర్పరచబడ్డాము. కనుక మనము జాగ్రత్తగా దేవుని కొరుకుందాము, ప్రార్థన చేసుకుందాము. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా.